అడుక్కు తినాల్సిన కర్మ మాకేమీ పట్టలేదండి. ఈ ఇంట్లో చేసే గొడ్డు చాకిరి ఎక్కడ చేసినా ఇంతకంటే గౌరవంగా బ్రతకొచ్చు. వసంతపురి అనే గ్రామంలో సత్యవతి అనే గయ్యాళి కోడి ఉండేది. సత్యవతికి 2 కూతుళ్ళు. వాళ్లలో రాణి సొంత కూతురు కాగా మీనా మాత్రం సవతి కూతురు. తన కూతుర్ని ఎంతో ప్రేమగా చూసుకునే సత్యవతి తన సవతి కూతురు మీనాను మాత్రం అష్టకష్టాలు పెడుతూ ఉండేది. తన భర్త సంపాదించిన 10 ఎకరాల పొలం కౌలుకిచ్చి ఆ వచ్చిన ఆదాయంతో బ్రతుకుతూ ఉండేది సత్యకోడి. రంగా అనే కోడిపుంజు సత్యవతి వాళ్ల పొలాన్ని కౌలుకు చేస్తూ ఉండేవాడు. అతను సత్య భర్తకు స్నేహితుడు కూడా కావటంతో ఎంతో నమ్మకంగా ఉండేవాడు. ఒకరోజు రంగా రాఘవరావు అనే ఒక ధనవంతుడైన కోడిపుంజును సత్యవతి దగ్గరకు తీసుకువస్తాడు. రంగా సత్యవతితో, చూడమ్మా, ఇతని పేరు రాఘవరావు. ఇతని గురించి నీకు తెలిసే ఉంటుంది. అసలు విషయం ఏమిటంటే, రాఘవ ఒక్కగానొక్క కొడుకు సూర్యకు మన మీనానిచ్చి పెళ్లి చేయమని అడగటానికి వచ్చాడమ్మా. సూర్య మీనాను ఏదో పెళ్లిలో చూశాడట. మీనా అందం అణుకువ నచ్చటంతో పెళ్లంటూ చేసుకుంటూ ఆమెనే చేసుకుంటానని సూర్య మొండి పట్టుకుని కూర్చున్నాడట. అందుకే ఆస్తిపాస్తుల విషయంలో మీకంటే ఎంతో తేడా ఉన్నా గాని మనల్ని సంబంధం అడగటానికి వచ్చాడు అంటాడు రంగ. దాంతో సత్య కోడి ఆలోచనలో పడుతుంది. నేను ఏ సంగతి ఆలోచించి తరువాత చెప్తానండి అంటుంది సత్య. దాంతో రాఘవ ఆశ్చర్యపోతూ రంగతో పాటు వెళ్ళిపోతాడు. తరువాత రంగ సత్యవతి దగ్గరికి వచ్చి, ఏంటమ్మా సత్యవతి, అంతటి కోటీశ్వరుడు కోరి మన మీనాన్ని కోడలుగా చేసుకోవటానికి వస్తే ఆలోచించి చెప్తానన్నావు అంటాడు రంగ. దాంతో సత్య కోపంగా, చదువు సంధ్య లేని ఆ మొద్దుకు అంత మంచి సంబంధం ఎందుకన్నయ్యా? దానికి కూలి పని చేసుకునే వాడిని ఎవరినో కట్టబెడదాంలే. నువ్వు మాత్రం మా పొలాన్ని ఎన్ని రోజులని కౌలుకు చేస్తావు? అందుకే ఆ మీనాన్ని ఎవరికైనా పనిచేసేవాడికి ఇచ్చి పెళ్లి చేస్తే వాడు మా పొలాన్ని చూసుకుంటూ ఉంటాడు. ఈ మీనా ఇంట్లో పనిదానిలాగా చాకిరీ చేస్తూ ఉంటుంది. ఏదో నా జీవితం ఇలా గడిచిపోతుంది. కానీ నా కూతురు బాగా చదువుకున్నది, ఎంతో అందంగా ఉంటుంది. ఈ రోజు వచ్చిన ఆ కోటీశ్వరుడి కొడుక్కి నా కూతుర్ని గనుక ఇచ్చి పెళ్లి చేశానంటే దాని జీవితమే మారిపోతుంది. ఎలాగైనా ఆ సంబంధాన్ని మన రాణికి కుదుర్చు. నీ రుణం ఉంచుకోనులే. ఈసారి కౌలు డబ్బుల్లో కొంత తగ్గించిద్దు గాని అంటుంది సత్య. అది సరేనమ్మా, ఆ రాఘవరావు కొడుకు ఇష్టపడింది మీనాను కదా, మరి రాణిని ఎలా పెళ్లి చేసుకుంటాడు అంటాడు రంగ. ఆ మీనాకు ఏదో రోగం ఉందని, దాంతో ఆ సూర్య సుఖపడలేడని చెప్పండి. అసలు ఆ మీనాను ఎప్పుడూ లేని మొన్న పెళ్లికి తీసుకువెళ్లటమే నా తప్పైంది. ఏదో దాని తల్లి తరపు బంధువులు కదా అని ఆ మీనాను పెళ్లికి తీసుకువెళ్లాను. అదే ఇప్పుడు పెద్ద పొరపాటైంది అంటుంది సత్యవతి. రాణికి పెళ్లి చేయాలంటే ముందు మీనాకు చేయాలి కదమ్మా, పెద్దదానికి చేయకుండా చిన్నదానికి ఎలా చేస్తావు అంటాడు రంగ. అందుకే అన్నయ్య, 2 పెళ్లిళ్ళ బాధ్యత నీ మీదే పెడుతున్నాను. ఏం చేస్తావో నీ ఇష్టం అన్నయ్య. నా కూతురు మాత్రం ఆ కోటీశ్వరుడి కోడలు కావాల్సిందే అంటుంది సత్య. మరుసటి రోజు రంగ చంద్ర అనే కోడిపుంజును వెంటబెట్టుకుని సత్య దగ్గరికి వస్తాడు. ఎవరన్నయ్య ఇతను అని అడుగుతుంది సత్య. కూలి పనులు, పొలం పని అన్నీ తెలిసిన ఒకరు కావాలని అడిగావు కదమ్మా, అందుకే ఇతను తీసుకొచ్చాను. ఇతనికి ఆస్తిపాస్తులంటే లేవు గాని చాలా బుద్ధిమంతుడు. మన మీనాకు అన్ని విధాలా సరిపోతాడు. నీకు నచ్చితే ఇక నుండి ఈ చంద్ర మన ఇంట్లోనే ఉండి అన్ని పనులు చూసుకుంటాడు అంటాడు రంగ. సరే అన్నయ్య, నేను చెప్పిన మరొక విషయం గురించి కూడా ఆలోచించు అంటుంది సత్యకోడి. తరువాత సత్యవతి మీనా ఇష్టాయిష్టాల సంగతి తెలుసుకోకుండానే చంద్రను తన ఇంటి అల్లుడుగా చేసుకుంటుంది. సవతల్లి గయ్యాళ్తనానికి భయపడ్డ మీనా తల వంచుకుని చంద్రకు భార్య అవుతుంది. కానీ చంద్ర చాలా మంచివాడు. మీనాను ప్రేమగా చూసుకోవటమే కాకుండా అన్ని పనుల్లో సహాయం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు సత్య రంగాతో, అనుకున్నట్లుగానే ఆ మీనాకు ఏదో తూతు మంత్రంగా పెళ్లి చేశామన్నయ్య. మరి రాణి విషయంలో కూడా నేను చెప్పిన విషయం గురించి త్వరగా ఆలోచించి ఏదో ఒకటి చెయ్యన్నయ్య అని సత్య అనటంతో, నేను ఆ పని మీదనే ఉన్నానమ్మా. నువ్వు చెప్పినట్లుగానే ఆ రాఘవరావు ఇంటికి వెళ్ళాను. ఆ మీనాకు లేని రోగం గురించి చెప్పాను. అలాగే మన రాణి అందం గురించి, చదువు గురించి అన్నీ చెప్పాను. తన కొడుకు నచ్చితే రాణినైనా కోడలుగా చేసుకోవటానికి తనకేమీ అభ్యంతరం లేదన్నాడు ఆ రాఘవరావు. కానీ ఆ సూర్యకు మన రాణి నచ్చాలి కదా అంటాడు రంగ. అందుకే అన్నయ్య, నువ్వెలాగైనా చేసి ఆ సూర్యను ఒకసారి మన ఇంటికి తీసుకురా. మిగతా విషయాలు నేను చూసుకుంటాను అంటుంది సత్యకోడి. సరే సత్యవతి, ప్రయత్నిస్తాలే అని వెళ్ళిపోతాడు రంగ. మరుసటి రోజు మీనాకు జ్వరంగా ఉండటంతో ఆలస్యంగా లేచి పని మొదలు పెడదామని అనుకుంటుండగా సత్య తిట్ల దండకం మొదలు పెడుతుంది. ఏమ్మా మహారాణి, ఇప్పుడు తెల్లవారిందా నీకు నిద్ర లేవటానికి? బారెడు పొద్దెక్కింది. ఇప్పటి వరకు పడుకోవటానికి సిగ్గుండాలి. ఇంత పొద్దెక్కిందాకా పడుకుంటే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తాడు? నీ మొగుడు చేస్తాడా అని సత్యవతి తిడుతుండగానే అక్కడికి చంద్ర వస్తాడు. ఎందుకండి అలా నోరు పారేసుకుంటారు? పాపం మీనాకు రాత్రంతా ఒకటే జ్వరం, అందుకే చీకట్లో లేవలేకపోయింది. దానికే ఇంతలా అరవాలా అంటాడు చంద్ర. ఓహో, పెళ్ళాన్ని అనగానే మొగుడికి పొడుచుకొచ్చిందే రోషం. నేను చెప్పినట్లు వింటేనే నీకైనా నీ పెళ్ళానికైనా ఈ ఇంట్లో స్థానం ఉంటుంది. లేకపోతే ఇద్దరూ రోడ్డు మీద పడి అడుక్కు తినాల్సి వస్తుంది. ఏమనుకుంటున్నారు అంటుంది సత్యవతి.
అడుక్కు తినాల్సిన కర్మ మాకేమీ పట్టలేదండి. ఈ ఇంట్లో చేసే గొడ్డు చాకిరి ఎక్కడ చేసినా ఇంతకంటే గౌరవంగా బ్రతకొచ్చు. ఇన్ని మాటలు పడుతూ ఇక్కడ ఉండాల్సిన అవసరం నాకు లేదు అని చంద్ర మీనాతో, మీనా నేను వెళ్తున్నాను, నీకు నేను కావాలనుకుంటే నాతో రా, లేదంటే ఇక్కడే ఉండు, నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని వెళ్ళిపోతాడు చంద్ర. తరువాత మీనా సత్యతో, నా భర్త ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను పిన్ని, అది రోడ్డు మీదైనా సరే చెట్టు కిందైనా సరే అని సత్య మాట్లాడేది వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది మీనా. దాంతో సత్య అవాక్కైపోతుంది. ఆ రోజు సాయంత్రం సత్య కోడి మీనా ఇంట్లో నుండి వెళ్ళిపోవడంతో ఇంట్లో పని చేసి అలసిపోయి నీరసంగా నిలబడి ఉండగా రంగా ఒక కోడిపుంజును వెంట పెట్టుకుని వస్తాడు. సత్యకు ఆ వచ్చిన కోడిపుంజును చూపిస్తూ, ఇతను రాఘవరావు కొడుకు సూర్య అమ్మ, ఇతనికి మన రాణిని పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. మీనా గురించి కూడా సూర్యకు అన్ని విషయాలు చెప్పాను. తన అనారోగ్యం విషయం కూడా చెప్పాను. అందుకే సూర్య మనసు మార్చుకుని రాణిని చూడటానికి వచ్చాడు అంటాడు రంగా. దాంతో సత్యకు అప్పటి వరకు ఉన్న అలసట ఎగిరిపోతుంది. అలాగా అన్నయ్య, ఇంట్లోకి పదండి, రాణి కూడా ఇంట్లోనే ఉంది అని రంగా వాళ్ళని తీసుకుని లోపలికి వస్తుంది సత్యవతి. తరువాత రాణి సూర్యాలు ఒకరికొకరు బాగా నచ్చుతారు. రేపు మా నాన్నని తీసుకుని వస్తానండి, పెద్దవాళ్ళు మీరు మాట్లాడుకుని ఏదో ఒక నిర్ణయానికి రండి అని చెప్పి వెళ్ళిపోతాడు సూర్య అని ఆ కోడిపుంజు. మరుసటి రోజు సూర్య వాళ్ళ నాన్నని తీసుకుని వస్తాడని, రాణి సూర్యాల పెళ్లి గురించి మాట్లాడాలని సత్య ఆతృతగా ఎదురు చూస్తూ ఉండగా రంగా ఒక్కడే దిగులుగా వస్తాడు. ఏంటన్నయ్య వాళ్ళిద్దరూ ఏరి అని సత్య అడగటంతో, ఆ రాఘవరావు వ్యాపారం పని మీద అత్యవసరంగా వేరే దేశం వెళ్లాల్సి వచ్చిందటమ్మా, ఇంకో 2 నెలల దాకా రాడట, ఇక ఏం మాట్లాడాలన్నా 2 నెలల తర్వాతే అని రంగా అనటంతో సత్యకు నోట మాట రాదు. 2 నెలల అప్పటిదాకా సూర్య మనసు వాళ్ళ నాన్న మనసు మారకుండా ఉంటుందంటావన్నయ్య అంటుంది సత్య. చెప్పలేమమ్మా, కాని దానికి మనమేమీ చేయలేం కదా, మన పిల్ల అదృష్టం బాగుంటే ఆ ఇంటి కోడలవుతుంది, లేకపోతే మన స్థాయి సంబంధం ఏదో ఒకటి చూసుకోవటమే అంటాడు రంగా. అలా జరగటానికి వీల్లేదన్నయ్య, ఏదో ఒకటి చేసి వారంలోగా సూర్యకు రాణికి పెళ్లి చేయాలి. ఒక పని చెయ్యన్నయ్య, వారం రోజులు దాటితే మళ్ళీ 6 నెలల దాకా పెళ్లి ముహూర్తాలు లేవని ఆ సూర్యకు చెప్పి అలాగోలా పెళ్లి కొప్పించండి. రేపే పక్క ఊరి వెంకటేశ్వరాలయంలో గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేద్దాం. పెళ్ళంటూ జరిగిపోతే నా కూతురు కోటీశ్వర్ల ఇంటి కోడలవుతుంది. తరువాత సూర్య వాళ్ళ నాన్న వచ్చినా కానీ ఇక ఏమీ చేయలేడు అంటుంది సత్య. సరేనమ్మా, ప్రయత్నిస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు రంగా. అనుకున్నట్లుగానే అంతా సవ్యంగా జరగటంతో సూర్య రాణిల పెళ్లి జరిగి సత్యవతి ఇంటికి అల్లుడుగా వస్తాడు సూర్య. అలా 4 రోజులు గడిచిపోతాయి. ఒకరోజు రాణి తను తల్లి కాబోతున్నాననే విషయాన్ని సత్యవతికి చెప్పడంతో ఇక తన కూతురికి కోటీశ్వర్ల ఇంటికి కోడలుగా తిరుగులేదని పొంగిపోతూ ఉంటుంది సత్యవతి. మరుసటి రోజు రాణి స్నేహితులు తనను కలవటానికి వచ్చేసరికి రాణి ఇంట్లో ఉండదు. సూర్య అప్పుడే బయటకు వెళ్తూ ఉంటాడు. వచ్చిన వాళ్ళు సత్యతో రాణి గురించి అడగటంతో, మీ స్నేహితురాలు ఇంట్లో లేదమ్మా అంటుంది సత్య. సరే ఆంటీ, వెళ్ళొస్తాం అని వాళ్లలో ఒకరు, రాణి పెళ్లి మాకెవరికి చెప్పకుండా చేశారేంటాంటీ అని అడగటంతో, అది అనుకోకుండా జరిగిపోయిందమ్మా, మా అల్లుని చూశారు కదా, కోటీశ్వర్ల కొడుకు అని సత్య అనటంతో, అతను కోటీశ్వర్ల కొడుకేంటి, అతను రాణి స్నేహితుడు మురారి, అంతేకాదంటీ అతను మీ పొలం కౌలుకు చేసే రంగారావు కొడుకు అని చెప్పి వెళ్ళిపోతారు వచ్చిన వాళ్ళు. దాంతో సత్యవతికి దెమ్మ తిరిగినట్లవుతుంది. వెంటనే పరుగున రంగా దగ్గరికి వస్తుంది సత్యవతి. మర్యాదగా నిజం చెప్పన్నయ్య, మా ఇంట్లో రాణి భర్తగా ఉన్నవాడు ఆ రాఘవరావు కొడుకు సూర్యానా, లేకపోతే నీ కొడుకా అని సత్య అడుగుతుండగా అప్పుడే మురారి రాణిలు కూడా అక్కడికి వస్తారు. అప్పుడు రాణి తన తల్లితో, నేను చెప్తాను వినమ్మా, ఇతను సూర్య కాదు, రంగా మామయ్య కొడుకు మురారి. మేమిద్దరం కాలేజీలో ఉన్నప్పుడే ప్రేమించుకున్నాం. మురారి రంగా మామయ్య కొడుకు అంటే నువ్వు మా పెళ్లికి ఒప్పుకోవని తెలిసి నేనే మామయ్య చేత నాటకమాడించి నీ చేత్తోనే మా పెళ్లి జరిపించేలాగా చేశాను. ఇందులో మామయ్య తప్పు ఏమీ లేదమ్మా, అంతా నేను చేయమన్నట్లే చేశాడు. నీకు తెలియని మరొక విషయం ఏమిటో తెలుసామ్మా, మన ఇంట్లోకి కూలీవాడిగా వచ్చిన చంద్రానే రాఘవరావు గారి కొడుకు సూర్య. అది కూడా నేను, మామయ్య, సూర్య, రాఘవరావు అంకుల్ అందరం కలిసి ఆడిన నాటకమే. పాపం అక్కకు మాత్రం ఇదేమీ తెలియదమ్మా. అక్క నువ్వు చెప్పినట్లుగానే చేసింది. చిన్నప్పటి నుండి అక్కను నువ్వు పెట్టిన కష్టాలని చూశానమ్మా, అందుకే అక్క బ్రతుకు బాగుండాలని ఇదంతా చేశాం. ఇక నేను మురారితో కలిసి మా అత్తవారింటికి వెళ్తున్నాను. నువ్వేం చేసుకుంటావో చేసుకో, అయినా చచ్చిన పామువి, ఇప్పుడు నువ్వేం చేస్తావులే అని తన భర్తతో పాటు వెళ్ళిపోతుంది రాణి. తరువాత రంగా కూడా సత్యతో, నీ భర్త చనిపోయేప్పుడు మీనా భవిష్యత్తుకు ఏ లోటు లేకుండా చేస్తానని మాటిచ్చానమ్మా, అనుకోకుండా మంచి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది, అందుకే నేను చేయాల్సింది నేను చేశాను అని రంగా కూడా వెళ్ళిపోతాడు. జరిగిందంతా కలో నిజం అర్థం కాక అయోమయంలో ఉండిపోతుంది సత్యకోడి. అలా కోటీశ్వర్ల ఇంటికి కోడల్ని చేద్దామనుకున్న రాణి ఆస్తిపాస్తులేమీ లేని రంగా ఇంటికి కోడలవుతుంది. కూలివాడికిచ్చి పెళ్లి చేద్దామనుకున్న మీనా మాత్రం కోటీశ్వర్ల ఇంటికి కోడలై
తనను ప్రేమించిన భర్తతో సుఖ సంతోషాలతో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.